హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కొన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. మనం ఒక క్యాండిల్ని వెలిగించి జీరో గ్రావిటీలో ఉంచితే అది ఇమేజ్లో చూపించిన విధంగా స్పిరికల్ షేప్లో బ్లూ కలర్లో మండుతుంది. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ రెండు ఇమేజెస్ లో ఒక దానిని ఎర్త్ మీద తీశారు, మరొక దానిని మార్స్ మీద తీశారు. ఈ ఇమేజెస్ లో లెఫ్ట్ లో ఉన్నది మార్స్ లో తీసిన జెజరో క్రేటర్, రైట్ లో ఉన్నది చిలీలో అటకామా డిసెట్ లోని రెడ్ స్టోన్ జురాసిక్ ఫాజిల్ డెల్టా ఇమేజ్. నాసాకి చెందిన అపోలో ఆస్ట్రోనాట్స్ ని తిరిగి భూమి మీద ల్యాండ్ చేయడానికి పారాచూట్స్ ని యూజ్ చేస్తుంది. ఈ పారాచూట్స్ ని ఫోల్డ్ చేసి ప్యాక్ చేయడానికి దేశంలో కేవలం 3 మాత్రమే లైసెన్స్ ఉంది. లైసెన్స్ ఉన్న ఈ 3 కూడా ఎప్పుడు ఒకే కారులో ప్రయాణం చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి ఈ 3 ఏమన్నా అయితే స్పేస్ ప్రోగ్రామ్స్ ఆగిపోతాయి కాబట్టి నాసా ఈ రూల్ పెట్టింది. హోండా అండ్ జిఎం కంపెనీస్ ఒక కొత్త హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ని కనిపెట్టాయి. కొత్తగా కనిపెట్టిన ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ప్రస్తుతం మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ లో యూజ్ చేస్తున్న బ్యాటరీస్ కి రీప్లేస్మెంట్ గా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇవి ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ టెక్నాలజీతో పనిచేసే వెహికల్స్ 2027 కల్లా అందుబాటులోకి రావచ్చని ఈ కంపెనీస్ చెప్తున్నాయి. ఒక స్టడీ ప్రకారం మన భూమి మీద ప్రస్తుతం ఉన్న నీటి వాడకం ఇలానే ఉంటే 2030 నాటికల్లా వాటర్ డిమాండ్ 40% పెరుగుతుందని, దానివల్ల దారుణమైన నీటి కొరతను ఎదుర్కోవాల్సి వస్తుందని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. సో వ్యూవర్స్, సేవ్ వాటర్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. ఒక హైబ్రిడ్ కార్ ఎయిర్ క్రాఫ్ట్ గాలిలోనికి ఎగరడానికి క్లియరెన్స్ పొందింది. ఈ హైబ్రిడ్ కార్ నేల మీదే కాకుండా దాని డిజైన్ మార్చుకుని గాలిలో కూడా ఎగరగలదు. ఇది గంటకి 100 మైళ్ల వేగంతో వెళ్లగలదు. అలానే సుమారు 8000 అడుగుల ఎత్తు వరకు ఇది ఎగరగలదు. ఈ హైబ్రిడ్ కార్ కి అంత తేలిగ్గా క్లియరెన్స్ దొరకలేదు. ఈ హైబ్రిడ్ కార్ ను జనవరి 2022లో సుమారు 70 గంటల పాటు 200 సార్లు టేక్ ఆఫ్ మరియు ల్యాండింగ్ టెస్టులు చేసి క్లియరెన్స్ ఇచ్చారు. టెస్లా కంపెనీ రిలీజ్ చేసిన మోడల్ ఎక్స్ కార్ లో బయోవెపన్ డిఫెన్స్ మోడ్ కూడా ఉందని కంపెనీ తెలిపింది. ఎప్పుడైనా బయోవెపన్ వార్స్ జరుగుతున్నప్పుడు టెస్లా కార్ లోని ఈ మోడ్ ఆన్ చేస్తే బయట ఉండే పొల్యూటెడ్ లేదా హార్మ్ఫుల్ ఎయిర్ ని ఫిల్టర్ చేసి ఫ్రెష్ ఎయిర్ ని లోపలికి పంపిస్తుంది. కార్ లోపల ఒకవేళ ఏమైనా హార్మ్ఫుల్ పార్టికల్ లేదా బ్యాక్టీరియా గానీ వైరస్ గానీ ఉంటే వాటిని బయటికి పంపేస్తుంది. అంతేకాదు, ఈ ప్రపంచంలో బయోవెపన్ డిఫెన్స్ మోడ్ ఉన్న మొట్టమొదటి కార్ టెస్లా కంపెనీకి చెందిన ఈ మోడల్ ఎక్స్ కార్. ఈ ప్రపంచంలో రోబో చేసిన మొట్టమొదటి హత్య. రోబో చేతిలో మొట్టమొదటిగా హత్య చేయబడిన వ్యక్తి రాబర్ట్ విలియమ్స్. ఈ ఇన్సిడెంట్ 1979 లో జరిగింది. ఫోర్డ్ అసెంబ్లీ లైన్ లో వర్క్ చేస్తున్న ఈ వ్యక్తి ఒక రోబో హ్యాండ్ బలంగా తగలడం వల్ల చనిపోయాడు. ఫ్రెండ్స్, ఎప్పుడు మన భూమి చుట్టూ ఎన్నో శాటిలైట్స్ తిరుగుతూ ఉంటాయి. ఇలా భూమి చుట్టూ తిరిగే శాటిలైట్స్ పెరుగుతూ ఉండడం వలన ఫ్యూచర్ లో ఒకవేళ మనం భూమిని వదిలి దూరంగా వెళ్లాలి అంటే శాటిలైట్స్ మధ్యలో ఇరుక్కుపోయి మనం తప్పిపోయే ప్రమాదం ఉందంట. దీన్నే కెస్లర్ సిండ్రోమ్ అని కూడా అంటారు. మనం డిఎన్ఏ గురించి తెలుసుకునే కొద్దీ ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుస్తూనే ఉంటాయి. డిఎన్ఏలో అసలు స్టోరేజ్ కెపాసిటీ ఎంత ఉంటుందో తెలుసుకోవడానికి రీసెంట్ గా సైంటిస్టులు ఒక రీసెర్చ్ చేశారు. ఆ సైంటిస్టులు ఈ రీసెర్చ్ లో భాగంగా డిఎన్ఏలో ఒక ఫుల్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ ని, ఇంకా ఒక క్లాసిక్ ఫ్రెంచ్ ఫిల్మ్ ని స్టోర్ చేయగలిగారు. అంతేకాదు, ఆ స్టోర్ చేసిన ఫైల్స్ ని ఎర్రర్ లేకుండా రిట్రైవ్ కూడా చేయగలిగారు. ఫైనల్ గా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే లైక్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచండి. థ్యాంక్ యూ.